మహోన్నతుడ దయగల దేవ మీకు వందనాలు స్తుతులు స్తోత్రమయ్యా తండ్రి. ఈ సాయంత్రం వేళ ప్రభువ నీ పాదాల సన్నిధిలోకి మహోన్నతుడ దయగల తండ్రి మీకు వందనాలు స్తుతులు స్తోత్రమయ్యా దేవా. పగలంతయు తండ్రి మీ రెక్కల కింద భద్రపరిచి ఇలా సాయంత్రం పూట ప్రభువ నీ పాదాల సన్నిధిలోకి నిన్ను సేవించడానికి, నిన్ను కీర్తించడానికి, నిన్ను కనపరచడానికి నీవు మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి ప్రభువ ఎంతగానో ఆనందిస్తున్నాం ప్రభువ. ఈరోజు నా తండ్రి మీ పాదాల సన్నిధిలో ఒకటి కోరుకుంటున్నామయ్యా యేసయ్యా. నీకు ఇష్టమైతే నా ప్రభువ ఎవరెవరు ఎటువంటి బాధల్లో ఉన్నారు నా ప్రభువ, ప్రతి ఒక్క బాధలను తండ్రి నువ్వు ఎరిగిన వాడివి అయ్యా. ప్రతి ఒక్క అక్కరలు నువ్వు ఎరిగిన వాడివి నా ప్రభువ దేవా. ఇదిగో నీ పాదాల సన్నిధిలో పెడుతున్నామయ్యా. ఎంతోమంది నా ప్రభువ ఆహారం లేక, ఎంతోమంది నా ప్రభువ సరైన ఉండటానికి ఇల్లు లేక ప్రభువ, ఎంతోమంది అనాథ పిల్లలు ప్రభువ సరైన రక్షణ లేక, చదువు లేక ప్రభువ రోడ్డు మీద ఉంటున్నారు బాబా. ప్రభువ నీకు ఇష్టమైతే నా తండ్రి వాళ్ళందరి వైపు ఒక్కసారి నీ కన్నెత్తి చూడు నా ప్రభువ, నీకు వందనాలు తండ్రి. అలాగే ఈరోజు ఎంతోమంది నా ప్రభువ హాస్పిటల్లో నా ప్రభువ, ఎంతోమంది హాస్పిటల్లో ఎదురు చూస్తూ ఉంటున్నారు ప్రభువ సరైన వైద్యం అందక నా ప్రభువ. నీవు పరమ వైద్యుడు నా తండ్రి. నీకు ఇష్టమైతే నా ప్రభువ ఎవరెవరు దేవా, ఎవరెవరు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారు, ప్రతి ఒక్కరి సమస్యను ఎరిగిన వాడివయ్యా, నీకు వందనాలు స్తుతులు స్తోత్రం దేవా. ప్రతి ఒక్కరి యొక్క అక్కరులు నువ్వు ఎరిగిన వాడివి నా తండ్రి, నీకు వందనాలు స్తుతులు స్తోత్రం దేవా. ప్రభువా ఈరోజు నా వరంగా నేను నీ సన్నిధిలో అడుగుతున్నది ఒకటే నా ప్రభువా, నీవు ఇచ్చిన వాగ్దానం ప్రకారం నా తండ్రి ప్రభువా యేసయ్యా, నీకు వందనాలు స్తుతులు స్తోత్రమయ్యా. నా బతుకు నాకంటూ ఏమి వద్దు నా ప్రభువా, ఎందుకంటే నాకు ఏ అవసరం ఉన్నదో నా అక్కరలు ఎరిగిన వాడి నీవే నా ప్రభువా. నీవు మాట ఇచ్చావు నా తండ్రి, ఆకాశ పక్షులు నా తండ్రి వాటిని పోషించట్లేదు, అలాగే నిన్ను పోషిస్తానని చెప్పి నువ్వు నాకు సమాధానం ఇచ్చి నాకు వాగ్దానం ఇచ్చావు నా ప్రభువా. భూమి ఆకాశంలో గతించిపోయినప్పటికీ కూడా నా ప్రభువా నువ్వు ఇచ్చిన మాట అనేది ఎప్పటికీ కూడా పోకుండా ఉండదు దేవా. ఈరోజు నీ పాదాల సన్నిధిలో నేను అడుగుతున్నాను, నాకు ఆస్తులు అంతస్తులు అవసరం నాకు అవసరం లేదు, కానీ నా ప్రభువా నీవు నన్ను ఎప్పుడు నీ సన్నిధిలోకి తీసుకుంటావు, నీవు నన్ను ఎప్పుడు నీ సన్నిధిలోకి మార్చుకుంటావు, నీవు నీ సన్నిధిలోకి నన్ను ఎప్పుడు నడిపించుకుంటావు ప్రభువా. నీ నామం చొప్పున 10 మందికి నా ప్రభువా నీ యొక్క ఏదైతే ఉందో నా ప్రభువా, నీ శక్తిని నా ప్రభువా ప్రతి మందికి పంచాలి నా ప్రభువా. అట్టి పంచే కృపని నా జీవితంలో కలగజేయి. ఆస్తులు అంతస్తులు ఐశ్వర్యములు నాకు అవసరం లేదు, కానీ నా ప్రభువా నీ నామాన్ని గణపరిచే యొక్క కృపని నా జీవితంలో కలగజేయి నా ప్రభువా. అట్టి కృపని నా జీవితంలో నువ్వు కలగజేయి నా ప్రభువా యేసయ్యా. ఎంతోమంది నా ప్రభువా తండ్రి నీ నామం తెలియక ఎంతోమంది నా ప్రభువా అన్యాయం అయిపోతున్నారయ్యా. నీకు ఇష్టమైతే నా ప్రభువా